వాడు ఏమంటున్నాడమ్మా, రాంగ్ నెంబర్ ఉందంటమ్మా, తప్పుడు సంఖ్యను కనుక్కోవాలంటమ్మా. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సెల్స్. చూడండి జాగ్రత్తగా. సో 484, 240, 120, 57, 26.5, 11.25, 3.625. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఓకే, ఎప్పుడైతే ఇలా డెసిమల్స్ పెరుగుతున్నాయో మోస్ట్లీ అక్కడ డివిజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఏముంటుందమ్మా, డివిజన్. ఓకే, ఇప్పుడు నేను డివిజన్ గురించి ఆలోచిస్తే పెద్ద నెంబర్లు తీసుకుంటే దీనికి వీడు హాఫ్కి దగ్గరలో ఉన్నాడు, దీనికి వీడు కూడా హాఫ్కి దగ్గరలో ఉన్నాడు, దీనికి వీడు కూడా హాఫ్కి దగ్గరలో ఉన్నాడు. ఓకే, నాకు అర్థమైపోయింది సార్. ఇంకా నేను చూడండి అన్ని, ఎందుకంటే చిన్న నెంబర్లకు వచ్చేసరికి హాఫ్లు 1/3 పెద్ద పెద్ద తేడాలు ఏమి ఉండవు, కాబట్టి అన్ని హాఫ్ అని ఫిక్స్ చేస్తా. ఓకే, 484లో హాఫ్ అంటే 242, కానీ అక్కడ 240 ఉంది అంటే -2 ఉంది. 240/2 అంటేనే 120 యాసిస్గా ఉంది, అంటే ప్లస్లు మైనస్లు ఏళ్ళు. ఓకే, సో 120/2 అంటేనేమో 60, కానీ 57 ఉంది, అంటే -3 ఉంది. సార్ ఇవేమి సింక్ అవ్వట్లేదు సార్. ఓకే, నెక్స్ట్ నుంచి ఈక్వేషన్స్గా వచ్చేస్తుంది. 57లో హాఫ్ అంటే ఎంతమ్మా, 28.5, కానీ వాడు ఇచ్చాడు 26.5 ఇచ్చాడు, అంటే ఎంత తక్కువ ఉంది, 2 -2. ఇది ఇంపార్టెంట్. వీడు వాళ్ళతో ఎవరో వాళ్ళతో రిపీట్ అయ్యాడు చూసారా, అంటే వీళ్ళిద్దరూ కరెక్ట్ లాజిక్, అంటే ఇక్కడ ఎవరు రాలేదు చూసావా, వీళ్ళిద్దరూ రాంగ్ లాజిక్. కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ వన్ చేస్తాను చూడండి. 26.5లో హాఫ్, 26లో హాఫ్ అంటే 13, 0.5లో హాఫ్ అంటే 0.25, అవునా కాదా, అంటే 13.25, కానీ 11.25 అంటే మళ్ళీ -2, అంటే నాకు లాజిక్ అర్థమైపోయింది సార్, అంటే ఆన్సర్ ఇస్ డివైడెడ్ బై 2 -2. కానీ ఇక్కడ డివైడెడ్ బై 2నే జరిగింది. రెండు మిస్టేక్స్ ఎక్కడైతే వస్తాయో మధ్యలో ఉన్న నెంబరే రాంగ్ నెంబర్. సో ఆన్సర్ ఇస్ 120 ఇస్ ద రాంగ్ నెంబర్. కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే నీకు నమ్మకం వస్తే హ్యాపీ, 120 టికెట్ వేసి వెళ్ళిపో. ఒకవేళ రాకపోతే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, సో దీన్ని డివైడ్ బై 2 -2 కాబట్టి ఓకే, 240/2 అంటే 120, 120/-2 అంటే ఇది 118 ఉండాలి. 118/2 అంటే 59, -2 చేస్తే 57, సరిపోయింది. సో మ్యాచ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ నెంబర్. కన్ఫర్మ్, ఓకేనా.